హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనము సాధారణంగా ఏంటి అంటే నార్మల్గా మనకి స్కిన్ అనేది మెయింటైన్ చేసుకోవడానికంటే స్కిన్ మనకి బాత్ చేసుకునేటప్పుడు కానీ లేదంటే మనకి ట్యాన్ ఉన్నప్పుడు కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి ఉన్నప్పుడు అంటే ఏదన్నా రఫ్గా అయినా కానీ స్కిన్ మనకి ట్యాన్డ్గా ఉన్నా కానీ డార్క్గా ఉన్నా కానీ వ్రింకిల్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనము సోప్స్ని ఫేస్ వాషెస్ని మారుస్తూ ఉంటాం. సో అలాంటి మనకి అంటే కొన్ని మార్కెట్లో పర్చేస్ చేసే సోప్స్ కానీ ఫేస్ వాషెస్ కంటే కూడా మనకి ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకునే బాత్ పౌడర్స్ కానీ లేదంటే క్లెన్జింగ్ పౌడర్స్ అనొచ్చు, అంటే క్లీనింగ్ పౌడర్స్ అనొచ్చు. మన బాడీలో ఉండే డర్ట్ని డస్ట్ని అంతా కూడా క్లీన్ చేయడమే కాకుండా మనకి వ్రింకిల్స్ ప్రాబ్లం ఉన్నా కానీ బ్రైట్నింగ్ తక్కువగా ఉండి గ్లో పోయినా కానీ డ్రైనెస్ ప్రాబ్లం ఉన్నా కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి తగ్గించుకోవడానికి ఇలాంటి మనకి హెర్బల్ బాత్ పౌడర్స్ కానీ హెర్బల్ క్లెన్జింగ్ పౌడర్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. మనకి ఎక్కువగా ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం సింపుల్గా కొన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుని ఈ క్లెన్జింగ్ పౌడర్ని ప్రిపేర్ చేసుకుని మనం పెట్టుకోవచ్చు. స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి చాలా రోజులు వాడుకోవచ్చు. సో ఫస్ట్ ముందుగా దీనికోసం మనకు కావాల్సింది ఏంటి అంటే పెసర్లతో పాటు పసుపు, కస్తూరి పసుపు తీసుకుంటే చాలా మంచిది. లేదు అంటే ఇంకా మీరు పసుపు కొమ్ములు తీసుకొని మీరే పట్టించుకుంటే, లేదంటే మిక్సీ జార్లో మనం కొంచెం ఆ పసుపు కొమ్ములను యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకుంటే చాలా మంచిగా మనకి న్యాచురల్ పసుపు అనేది వస్తుంది. అండ్ ఈ పెసర్లని కూడా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం రఫ్గా అయ్యేలాగా ఇది పౌడర్ చేసి పెట్టుకోవాలి. తర్వాత పౌడర్ని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ని మనకి మిక్స్ చేసుకోవడం కోసం ముందుగా మనం పెసర్లని పౌడర్ చేసి పెట్టుకుంటాం కదా, అది యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనము ఆమ్లా పౌడర్ తీసుకోవాలి. ఆమ్లా పౌడర్ కూడా ఒక 2 టీ స్పూన్స్ వరకు, అన్నీ ఒక ఈక్వల్ క్వాంటిటీలో మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనం ఇక్కడ గంధం పౌడర్ ఉంటుంది కదా, గంధం పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఒక 2 టీ స్పూన్స్ వరకు. నెక్స్ట్ ఇందులో పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఒక 1 to 2 టీ స్పూన్స్ వరకు. ఇలా యాడ్ చేసుకొని ఈ పౌడర్స్ అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మనకి హెర్బల్ క్లెన్జింగ్ పౌడర్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఇలాగా మనకి కావాల్సినంత క్వాంటిటీ, అంటే మీరు పెసర్ల పౌడర్ అనేది ఎక్కువగా చేసుకుని మనకి ఈ ఆమ్లా పౌడర్ కావచ్చు, గంధం పౌడర్ కావచ్చు, అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకుని ఇలా చక్కగా మనము మిక్స్ చేసుకోవచ్చు. ఈ బాత్ పౌడర్ అనేది, ఈ క్లెన్జింగ్ పౌడర్ అనేది. సో ఇలా అన్నీ కూడా చక్కగా ఈక్వల్ క్వాంటిటీలో మిక్స్ చేసుకొని ఒక కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఒక బాక్స్లో మీరు లేదంటే గ్లాస్ జార్లో కానీ చక్కగా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇలా స్టోర్ చేసి పెట్టుకుని మనకి కావాల్సినప్పుడు క్లెన్జింగ్ పౌడర్ మనం వాడాలి అనుకున్నప్పుడల్లా మనము చక్కగా దాన్ని క్లెన్జింగ్ పౌడర్ తీసుకొని రోజ్ వాటర్ కానీ లేదంటే ఒకవేళ రోజ్ వాటర్ లేకపోతే మనం నార్మల్ వాటర్ అయినా కానీ మిక్స్ చేసుకొని క్లెన్జింగ్కి ఉపయోగించుకోవచ్చు. ఇలా మనము ఒక 1 to, అంటే మీరు బాత్ కోసం ఉపయోగించినట్లయితే కొంచెం ఒక బౌల్లో 2 to 3 టీ స్పూన్స్ తీసుకొని కొంచెం రోజ్ వాటర్ కానీ లేదు అంటే కొంచెం నార్మల్ వాటర్ అయినా కానీ మిక్స్ చేసేసుకొని మీరు చక్కగా బాత్కి ఉపయోగించుకోవచ్చు. ఇది చిన్నపిల్లలకి కూడా అప్లై చేయొచ్చు. ఇందులో మనము పసుపు ఇవన్నీ యాడ్ చేసాం కాబట్టి మంచి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి పసుపులో. మనకి యాంటీబయాటిక్ లాగా చాలా బాగా వర్క్ చేస్తుంది. మన బాడీలో ఉండే బ్యాక్టీరియాస్ అన్నిటిని కూడా క్లీన్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా పెసర్ల పిండి అనేది మనం ఇందులో యాడ్ చేసాం కాబట్టి అదంతా కూడా మన బాడీని స్క్రబ్ చేయడానికి, జెంటిల్గా మన స్కిన్ని ఎక్స్ఫోలియేట్ చేసి మన బాడీ పైన ఉన్న డస్ట్ని, ఆయిల్ని ఇదంతా కూడా క్లియర్ చేయడానికి, క్లెన్స్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇందులో మనం గంధం పౌడర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి గంధం అనేది మన బాడీకి మంచి స్మెల్ ఇవ్వడానికి అండ్ అంతేకాకుండా మన బాడీని స్మూత్గా ఉంచడానికి, మన స్కిన్ని హైజీన్గా ఉంచడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఆమ్లా పౌడర్ కూడా మనకి సి విటమిన్ ఉంటుంది కాబట్టి మనకి బాడీలో ఏజింగ్ సైన్స్ ఉన్న వాటిని తగ్గించడానికి, లేదు అంటే పిగ్మెంటేషన్ కానీ డార్క్ స్పాట్స్ కానీ ఇలాంటివి ఉన్నా కానీ, ట్యాన్ ఉన్నా కానీ లేదంటే వ్రింకిల్స్ ప్రాబ్లం ఉన్నా, డార్క్నెస్ ఉన్నా కానీ ఇవన్నీ కూడా తగ్గించడానికి అండ్ క్లియర్ స్కిన్ ఇవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. పసుపు కూడా మనకి బ్రైట్నెస్ని, గ్లోని ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది కాబట్టి సో ఈ హెర్బల్ పౌడర్ మనకి క్లీనింగ్కి, క్లెన్జింగ్కి చాలా బాగా పనిచేస్తుంది. సో ఫేస్కి మనం ఉపయోగించుకోవాలి అనుకున్నా కానీ ఫేస్ని నీట్గా కొంచెం తడి చేసేసుకొని ఒక 1 టీ స్పూన్ వరకు పౌడర్ తీసుకుని అందులో మనం వాటర్ని మిక్స్ చేసుకుని జెంటిల్గా మన ఫేస్కి అప్లై చేసుకొని ఒక 1 minute పాటు సర్క్యులర్ మోషన్స్లో స్మూత్గా మనము కొంచెంసేపు స్క్రబ్ చేసి వాష్ చేసుకుంటే సరిపోతుంది.
ఇలా మనకి ఈ హర్బల్ బాత్ పౌడర్ అనేది మనకి ఉపయోగించడం ద్వారా ఏంటంటే కెమికల్స్ ద్వారా వచ్చే మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మనకి స్కిన్కి రాకుండా హెల్తీగా ఉంచుకోవచ్చు, స్కిన్ చాలా బ్రైట్గా ఉంచుకోవచ్చు అండ్ చాలా మంచిగా మనకి మాయిశ్చర్గా గ్లోయిగా ఇంకా ఈవెన్ టోన్గా హెల్తీగా ఉంటుంది. సో ఈ హర్బల్ బాత్ పౌడర్ అనేది మనకి చిన్నపిల్లలకైనా కూడా ఉపయోగించుకోవచ్చు అండి. అంటే సున్నిపిండిలాగా మనం వాడుతూ ఉంటాం కదా, సో చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా ఇందులో మనం ఎలాంటి కెమికల్స్ అనేవి మనం వాడలేదు కాబట్టి అన్నీ కూడా మనం న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి, అంటే మనము ఇంట్లో వాడుకొని ఉపయోగించుకునే ఇంగ్రీడియంట్సే కాబట్టి చాలా బాగా మనకి హెల్ప్ అవుతుంది అనమాట. మన స్కిన్ అనేది బ్రైట్గా ఉంచడానికి, చిన్నపిల్లలకి కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా, పెద్దవాళ్ళకైనా కానీ స్కిన్ హెల్తీగా ఉంచుకోవడానికి, రఫ్నెస్ లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ ఉండకుండా మనకి చాలా బాగా పనిచేస్తుంది. సో ఇది ప్రిపేర్ చేసుకొని మీరు ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుని వాడుకోవాలి అనుకున్నప్పుడల్లా కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ వాడుకుంటే సరిపోతుంది. అండ్ తర్వాత మీరు నార్మల్గా మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే ఫస్టే కొంచెం బాడీకి కొంచెం ఆయిల్ అట్లా అప్లై చేసుకొని కూడా ఈ బాత్ పౌడర్ని మీరు అప్లై చేసుకోవచ్చు. ఇలా క్లెన్జింగ్ పౌడర్ అనేది మనము ప్రిపేర్ చేసుకోవడం ద్వారా ఏంటంటే మనకి నార్మల్గా ఏదైనా ఫేస్ వాషెస్ ఇలాంటి బాడీ షవర్స్ ఇలాంటి మనము బయట మార్కెట్స్లో పర్చేస్ చేసినప్పుడు ఏంటి అంటే మనకి అందులో కొన్ని మనకి ప్రిజర్వేటివ్స్ కానీ కెమికలైజ్డ్ కాంపోనెంట్స్ ఇవన్నీ కూడా మనకి యాడ్ చేయడం ద్వారా ఏంటంటే కొన్ని బాడీస్కి కొన్ని స్కిన్స్కి పడతాయి, కొన్ని స్కిన్ టైప్కి అవి పడకపోవడం ద్వారా ఇంకా ర్యాషెస్ రావడము, లేదు అంటే మనకి లాంగ్ టర్మ్లో మనకి ఏంటంటే స్కిన్ డ్యామేజ్ అవ్వడము, డార్క్గా అయిపోవడము, ముడతలు రావడం ఇలాంటివి అవుతూ ఉంటాయి. సో వీలైనంత వరకు మనం నార్మల్గా అవన్నీ అవాయిడ్ చేస్తూ ఇలా హెర్బల్ బాత్ పౌడర్స్ని, హెర్బల్ క్లెన్జింగ్ పౌడర్స్ని వాడితే ఏంటంటే మనకి చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. స్కిన్ ఇంకా మనకి ఇలాంటి హోమ్ రెమెడీస్ మనం వాడుతూ ఉంటే ఇంకా మనకి టైం అనేది ప్రొసీడ్ అవుతున్నప్పుడు ఇంకా వాటి ఎఫెక్ట్ అనేది స్కిన్ పైన ఇంకా చాలా బాగా చూపిస్తుంది అనమాట. మనకి దాని ద్వారా వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదు. మనకి ఈ పెసర్ల పిండి అయినా కానీ, గంధం పొడి అయినా కానీ, అంతేకాకుండా ఈ ఉసిరికాయ పొడి, ఇంకా పసుపు ఇవన్నీ కూడా మన స్కిన్కి చాలా మంచి చేసేవే. మనకి హామ్ అయితే ఉండదు. కొంతమందికి పసుపు పడదు కాబట్టి సో అలాంటి వాళ్ళు కస్తూరి పసుపు యూస్ చేస్తే చాలా మంచిది. అందరికీ పడుతుంది కస్తూరి పసుపు అనేది. ఇంకా ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇప్పుడు మనకి స్వెట్ వచ్చినా కానీ, ఓవర్ డర్ట్ ఉన్నా కానీ ఇవన్నీ కూడా మనకి క్లియర్ అవుతాయి. పసుపు ద్వారా ఏంటి అంటే మనకి ఆ స్వెట్ అనేది మొత్తం కూడా నీట్గా, ఆ స్వెట్ ద్వారా వచ్చే బ్యాక్టీరియా మన స్కిన్ పైన ఏదైతే ఉంటుందో అదంతా కూడా క్లియర్ చేయడానికి పసుపు మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో మనకి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా, అంటే యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి మనకి. సో అందుకని మనకి ఈ పసుపు అనేది ఆ బ్యాక్టీరియాని కానీ, ఆ చెంట ద్వారా మనకంటే ఆ స్వెట్ ద్వారా వచ్చే మొత్తం బ్యాక్టీరియాని అంతా కూడా నీట్గా మనకి క్లీన్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ అంతేకాకుండా గంధం అనేది మన స్కిన్కి ఒక మంచి స్మెల్ని ఇవ్వడంతో పాటు మన స్కిన్ని టైట్గా ఉంచడానికి, ఫేస్ స్కిన్ అయినా కానీ, మన హ్యాండ్స్ బాడీ స్కిన్ అయినా కానీ మనకి టైటర్గా ఉంచడానికి, ఇంకా గంధం ఇంకా పసుపు ఇలాంటివి మనకి లాంగ్ పీరియడ్ టైమ్స్లో అంటే మనము రెగ్యులర్గా వాడుతూ ఉంటే గంధం కానీ లేదంటే ఇలా పసుపు ప్యాక్స్ కానీ స్కిన్ ఇంకా మనకి యంగ్గా కనిపిస్తుంది అనమాట. స్కిన్లో మనకి ముడతలు తక్కువగా, అంటే స్కిన్ ఏజ్డ్గా అవడం అనేది మనకి ఇంకా టైం అనేది ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది. అంటే ముడతలు అనేవి తగ్గించడానికి స్కిన్ పైన మనం వాడుతూ ఉంటే ఇంకా మన స్కిన్ అనేది బ్రైట్గా, ఇంకా హెల్తీగా, ఇంకా మనకి చాలా యంగ్గా కనిపిస్తూ ఉంటుంది. సో అందుకనే మనకి ఈ పసుపు, ఈ గంధం ఈ విధంగా మనకు ఉపయోగపడతాయి. అండ్ పెసరపిండి కూడా మనకేంటి అంటే బాడీ పైన ఉన్న ట్యాన్ని రిమూవ్ చేయడానికి మంచి ఎక్స్ఫోలియేటర్గా వాడుకోవచ్చు. మనం పెసరపిండిని మామూలుగా క్లీనింగ్ అయినా కానీ సో మంచి ఎక్స్ఫోలియేటర్గా అది బాగా పనిచేస్తుంది. కాబట్టి ఈ 3 ఇంగ్రీడియంట్స్ కానీ మనము ఈ ఆమ్లా పౌడర్ ఇవన్నీ కూడా, ఆమ్లా పౌడర్ కూడా మనకి చాలా మంచి క్లెన్జింగ్ ఇంగ్రీడియంట్ అనమాట. అంటే ఉసిరికాయ అనేది మనకి సి వైటమిన్తో ఉంటుందని చెప్పాను కదా, సో అది మన ట్యాన్ని రిమూవ్ చేయడానికి కానీ, మనకి స్కిన్ని బ్రైటర్గా ఉంచడానికి కానీ, ఆయిల్ కంటెంట్ని మనకి ఎక్కువగా స్కిన్ పైన లేకుండా మన స్కిన్ని హైడ్రేటెడ్గా ఉంచడానికి కానీ, ఆయిల్ కంటెంట్ రిమూవ్ చేయడానికి కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ పౌడర్ని మీరు నార్మల్గా ఏంటి అంటే రోజ్ వాటర్ కానీ నార్మల్ వాటర్తో మీరు బాత్ పౌడర్ లాగా యూస్ చేయొచ్చు. లేదు అంటే మీరు ఒక్కొక్కసారి ప్యాక్ లాగా కూడా వేసుకోవచ్చు. మనకి ఇందులో కొంచెం మిల్క్ని, కొంచెం హనీని కానీ యాడ్ చేసుకొని మంచిగా ప్యాక్ లాగా అప్లై చేసేసుకొని ఫేస్కి ఒక 20 మినిట్స్ పాటు మీరు ఉంచుకున్న తర్వాత రిమూవ్ చేసేసి కూడా అలా ఫేస్ వాష్ చేసుకున్నా కూడా స్క్రబ్ చేస్తూ ఫేస్ వాష్ చేసుకోవాలి. అలా చేసుకున్నా కూడా ఏంటంటే మనకి స్కిన్ పైన ట్యాన్ ఉన్నా, డర్ట్ ఉన్నా కానీ, మనకి రింకిల్స్, డార్క్ స్పాట్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నా కానీ
చాలా చక్కగా రిమూవ్ అయిపోతాయి అండ్ స్కిన్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. మనకి అన్వాంటెడ్ హెయిర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, సో అలాంటివి కూడా మనకి రెగ్యులర్ యూస్తో తగ్గడానికి అవకాశం ఉంటుంది.